అందరికీ నమస్తే. 9th ఇంగ్లీష్లో 7th లెసన్ రీచ్ ఫర్ ది టాప్. అందులో పార్ట్ 1 సంతోష్ యాదవ్ గురించి ఉంది. పేజ్ నెంబర్ 84లో ఉంది. ఈ లెసన్ని ఇప్పుడు మనము ఇంగ్లీష్ నుండి తెలుగులోకి ఈ వీడియోలో చూసేద్దాం. సంతోష్ యాదవ్ వచ్చి ఒక లేడీ. బిఫోర్ యూ రీడ్, చదివే ముందు థింక్ ఫర్ ఎ వైల్ అండ్ మేక్ ఎ లిస్ట్ ఆఫ్ 3 to 5 persons you idealize or admire very much for their achievements. కాసేపు ఆలోచించండి మరియు మీరు ఆరాధించే వ్యక్తులను కలవడానికి లేదా వారి విజయాల కోసం చాలా మెచ్చుకోవడానికి ముగ్గురి జాబితాను రూపొందించండి. యువర్ ఐడియల్స్ మే బీ ఫ్రమ్ ఎనీ స్పియర్ ఆఫ్ లైఫ్, స్పోర్ట్స్, మెడిసిన్, మీడియా ఆర్ ఆర్ట్ అండ్ కల్చర్. మీరు మీ విగ్రహాలు లైఫ్, స్పోర్ట్స్, మెడిసిన్, మీడియా లేదా కళ మరియు సంస్కృతికి సంబంధించిన ఏదైనా రంగానికి చెందినవి కావచ్చు. యువర్ టీచర్ విల్ దెన్ డిస్కస్ యువర్ చాయిసెస్ విత్ యూ టు ఫైండ్ అవుట్ హూ ది టాప్ 5 ఐడల్స్ ఆఫ్ యువర్ క్లాస్ ఆర్. మీ ఉపాధ్యాయుడు మీరు తయారు చేసిన మీ ఎంపికలను కనుగొనడానికి మీతో చర్చిస్తారు. మీ తరగతిలోని మొదటి 5 విగ్రహాలు ఎవరు? ఇక్కడ విగ్రహాలు అంటే వాళ్ళు ఎంచుకున్న రంగంలో బాగా పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వాళ్ళు అని అర్థం. ద ఓన్లీ ఉమెన్ ఇన్ ద వరల్డ్ హూ హ్యాజ్ స్కేల్డ్ మౌంట్ ఎవరెస్ట్ ట్వైస్ వాజ్ బోర్న్ ఇన్ ఏ సొసైటీ వేర్ ది బర్త్ ఆఫ్ ఏ సన్ వాజ్ రిగార్డెడ్ యాజ్ ఏ బ్లెస్సింగ్ అండ్ ఏ డాటర్ దో నాట్ కన్సిడర్డ్ ఏ కర్స్ వాజ్ నాట్ జనరలీ వెల్కమ్. ప్రపంచంలోనే మౌంట్ ఎవరెస్ట్ను 2 సార్లు అధిరోహించిన ఏకైక మహిళ. ఒక కొడుకుగా పుట్టాలని కోరుకున్నారు, ఆశీర్వాదంగా తీసుకున్నారు. అదేవిధంగా ఒక కుమార్తెగా భావించే సమాజంలో జన్మించింది. ఆ రోజుల్లో కూతురుగా పుట్టడం శాపంగా అనుకునేవాళ్ళు. కానీ శాపంగా పరిగణించబడినప్పటికీ సాధారణంగా ఆహ్వానించబడలేదు, అంటే స్వాగతింపబడలేదు. When her mother was expecting Santosh, a traveling holy man, giving her his blessing, assumed that she wanted a son. ఆ ఊరి గుండా ప్రయాణిస్తున్న ఒక పవిత్రమైన వ్యక్తి, అంటే సాధువు లాంటి వ్యక్తి దగ్గర సంతోష్ వాళ్ళ మదర్ వచ్చి ఒక ఆశీర్వాదం పొందింది. ఎందుకంటే సంతోష్ వాళ్ళ మదర్కి కొడుకు కావాలని ఒక కోరిక. బట్ టు ఎవ్రీవన్స్ సర్ప్రైజ్, the unborn child's grandmother, who was standing close by, told him that they did not want a son. The holy man was also surprised. కానీ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ తమకు కొడుకు వద్దు అని పక్కనే నిల్చున్న పుట్టబోయే బిడ్డ అమ్మమ్మ పవిత్రుడైన ఆ సాధువుతో అనేసరికి అతను ఆశ్చర్యపోయాడు. Nevertheless, he gave the requested blessing, and as destiny would have it, the blessing seemed to work. అయినా ఆ పవిత్ర వ్యక్తి సంతోష్ వాళ్ళ కోరిక ప్రకారం వరం ఇచ్చాడు. విధి ఎలా ఉంటుందో ఆ దీవెన ఫలించినట్లే కదా. సంతోష్ వాజ్ born the 6th child in a family with 5 sons, a sister to 5 brothers. 5 కుమారులు, ఒక సోదరి ఉన్న కుటుంబంలో సంతోష్ 6వ సంతానంగా జన్మించింది. షీ వాజ్ బోర్న్ ఇన్ ది స్మాల్ విలేజ్ ఆఫ్ జోనియావాస్ ఆఫ్ రావేరీ డిస్టిక్ ఇన్ హర్యానా. ఆమె హర్యానాలోని రేవారీ జిల్లాకు చెందిన జోలియావాస్ అనే చిన్న గ్రామంలో జన్మించింది. ద గర్ల్ వాజ్ గివన్ ది నేమ్ సంతోష్, విచ్ మీన్స్ కాంటెంట్. అమ్మాయికి సంతోష్ అనే పేరు పెట్టారు, అంటే తృప్తి అని అర్థం. బట్ సంతోష్ వాజ్ నాట్ ఆల్వేస్ కాంటెంట్ విత్ హర్ ప్లేస్ ఇన్ ఏ ట్రెడిషనల్ వే ఆఫ్ లైఫ్. కానీ సంతోష్ ఎల్లప్పుడూ సాంప్రదాయ జీవన విధానంలో ఆమె సంతృప్తి చెందలేదు. షీ బిగన్ లివింగ్ లైఫ్ ఆన్ హర్ ఓన్ టర్మ్స్ ఫ్రమ్ ది స్టార్ట్. ఆమె మొదటి నుండి కూడా తన స్వంత నిర్ణయాలతో జీవితాన్ని గడపడాన్ని ప్రారంభించింది. వేర్ అదర్ గర్ల్స్ wore traditional Indian dresses, సంతోష్ ప్రిఫర్డ్ షార్ట్స్. ఇతర అమ్మాయిలు భారతీయ సాంప్రదాయ దుస్తులు ధరిస్తే సంతోష్
షాట్లకు ప్రాధాన్యత ఇచ్చింది. లుకింగ్ బ్యాక్, షీ సేస్ నౌ, ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ ఐ వాజ్ క్వైట్ డిటర్మైన్డ్ దట్ ఇఫ్ ఐ chose a correct and a rational path, the others around me had to change, not me. వెనక్కి తిరిగి చూసుకుంటే, అంటే పాత రోజుల్లో నేను సరైన మరియు హేతుబద్ధమైన మార్గాన్ని ఎంచుకుంటే నా చుట్టూ ఉన్న ఇతరులు మారాలి, నేను కాదు అని నేను మొదటి నుండి చాలా నిశ్చయించుకున్నాను. సంతోష్ పేరెంట్స్ were affluent landowners who could afford to send their children to the best schools, even to the country's capital, New Delhi, which was quite close by. సంతోష్ తల్లిదండ్రులు సంపన్న భూస్వాములు. వారు తమ పిల్లలను దేశ రాజధాని అయిన న్యూఢిల్లీకి కూడా అత్యంత సమీపంలోని అత్యుత్తమ పాఠశాలకు పంపగలరు. బట్ ఇన్ లైన్ విత్ ది ప్రివైలింగ్ కస్టమ్ ఇన్ ద ఫ్యామిలీ, సంతోష్ హ్యాడ్ టు మేక్ డూ విత్ ది లోకల్ విలేజ్ స్కూల్. కానీ కుటుంబంలో ఉన్న ఆచారానికి అనుగుణంగా సంతోష్ స్థానిక గ్రామంలోని పాఠశాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. సో షీ డిసైడెడ్ టు ఫైట్ ది సిస్టమ్ ఇన్ హర్ ఓన్ క్వైట్ వే వెన్ ద రైట్ మూమెంట్ అరైవ్డ్. కాబట్టి సరైన క్షణం వచ్చినప్పుడు నిశ్శబ్దంగా ఉండి ఆమె తన స్వంత మార్గంలో వ్యవస్థతో పోరాడాలని నిర్ణయించుకుంది. అండ్ ది రైట్ మూమెంట్ కేమ్ వెన్ షీ టర్న్డ్ 16. మరియు ఆమెకు 16 ఏళ్ల వయసులో సరైన క్షణం వచ్చింది. At 16, most of the girls in her village used to get married. 16 ఏళ్ల వయసులో ఆమె గ్రామంలో చాలామంది అమ్మాయిలకు పెళ్ళిళ్ళు చేసేవారు. సంతోష్ వాజ్ ఆల్సో అండర్ ప్రెజర్ ఫ్రమ్ హర్ పేరెంట్స్ టు డూ ద సేమ్. సంతోష్పై కూడా ఆమె తల్లిదండ్రులు ఒత్తిడి తెచ్చారు పెళ్లి చేసుకోమని. ఏ మ్యారేజ్ యాజ్ ఎర్లీ యాజ్ దట్ వాజ్ ది లాస్ట్ థింగ్ ఆన్ హర్ మైండ్. ఆమె మనస్సులో వివాహం అనేది లాస్ట్ విషయం, చివరి విషయం అనేది ఆమె మనసులో మాట. షీ థ్రెటెండెడ్ హర్ పేరెంట్స్ దట్ షీ వుడ్ నెవర్ మ్యారీ ఇఫ్ షీ డిడ్ నాట్ గెట్ ఏ ప్రాపర్ ఎడ్యుకేషన్. సరి అయిన చదువు చదువుకోకుంటే పెళ్లి చేసుకోనని తల్లిదండ్రులను బెదిరించింది. షీ లెఫ్ట్ హోమ్ అండ్ గాట్ హర్ సెల్ఫ్ ఎన్రోల్డ్ ఇన్ ఏ స్కూల్ ఇన్ ఢిల్లీ. ఆమె ఇల్లు వదిలి ఢిల్లీలోని ఓ స్కూల్లో చేరింది. When her parents refused to pay for her education, she politely informed them of her plans to earn money by working part-time to pay her school fees. అందుకు ఆమె చదువుకు డబ్బు చెల్లించడానికి ఆమె తల్లిదండ్రులు నిరాకరించడంతో ఆమె తన పాఠశాల ఫీజు చెల్లించడానికి పార్ట్ టైంగా పనిచేయడం ద్వారా డబ్బు సంపాదించాలని తన ప్రణాళికలను మర్యాదపూర్వకంగా వారి తల్లిదండ్రులకు తెలియజేసింది. హర్ పేరెంట్స్ దెన్ అగ్రీడ్ టు పే ఫర్ హర్ ఎడ్యుకేషన్. దీంతో ఆమె చదువుకు అయ్యే ఖర్చు భరించేందుకు తల్లిదండ్రులు అంగీకరించారు. విషింగ్ ఆల్వేస్ టు స్టడీ ఏ బిట్ మోర్ అండ్ విత్ హర్ ఫాదర్ స్లోలీ గెటింగ్ యూజ్డ్ టు హర్ అర్జ్ ఫర్ మోర్ ఎడ్యుకేషన్, సంతోష్ పాస్డ్ ది హై స్కూల్ ఎగ్జామినేషన్స్ అండ్ వెంట్ టు జైపూర్. ఎప్పుడూ కొంచెం ఎక్కువ చదవాలని కోరుకుంటూ ఆమె తండ్రికి మెల్లమెల్లగా ఎక్కువ చదువుల కోసం అలవాటు పడటంతో సంతోష్ హై స్కూల్ పరీక్షలో ఉత్తీర్ణురాలు అవుతానే జైపూర్ పంపించారు. షీ జాయిన్డ్ మహారాణి కాలేజ్ అండ్ గాట్ ఏ రూమ్ ఇన్ కస్తూర్బా హాస్టల్. మహారాణి కాలేజ్లో చేరిపోయింది. కస్తూర్బా హాస్టల్లో గదిని సంపాదించింది. సంతోష్ రిమెంబర్స్ కస్తూర్బా హాస్టల్ ఫేస్డ్ ద 8 అరావళి హిల్స్. సంతోష్ గుర్తు చేసుకున్నది కస్తూర్బా హాస్టల్ నంబర్ 8 వచ్చేసి అరావళి హిల్స్ ఎదురుగా ఉన్నదట. ఐ యూజ్ టు వాచ్ విలేజెస్ ఫ్రమ్ మై రూమ్ గోయింగ్ అప్ ది హిల్ అండ్ సడన్లీ వానిషింగ్ ఆఫ్టర్ ఏ వైల్. నేను నా గదిలో నుండి గ్రామస్తులను గమనిస్తూ ఉండేదానిని. కొండపైకి వెళ్ళి కొంతసేపటి తర్వాత అకస్మాత్తుగా అదృశ్యమయ్యేవారు. వన్ డే ఐ డిసైడెడ్ టు చెక్ ఇట్ అవుట్ మై సెల్ఫ్. ఒకరోజు నేనే దాన్ని పరిశీలించాలని నిర్ణయించుకున్నాను. ఐ ఫౌండ్ నో బడీ ఎక్సెప్ట్ ఏ ఫ్యూ మౌంటైనీర్స్.
కొంతమంది పర్వతారోహకులు తప్ప నాకు ఎవరూ కనిపించలేదు. ఐ ఆస్క్డ్ ఇఫ్ ఐ కుడ్ జాయిన్ దెమ్. నిజం చెప్పాలంటే నేను వారితో చేరగలనా అని అడిగాను. టు మై ప్లెజెంట్ సర్ప్రైజ్ దే ఆన్సర్డ్ ఇన్ ది అఫర్మేటివ్ అండ్ మోటివేటెడ్ మీ టు టేక్ టు క్లైంబింగ్. నా ఆనందకరమైన ఆశ్చర్యానికి వారు సానుకూలంగా సమాధానం ఇచ్చారు మరియు అధిరోహణకు వెళ్ళడానికి నన్ను ప్రేరేపించారు. అంటే మౌంటైన్ని అధిరోహించడానికి, ఎక్కడానికి అన్నమాట. దెన్ దెర్ వాజ్ నో లుకింగ్ బ్యాక్ ఫర్ దిస్ డిటర్మైన్డ్ యంగ్ గర్ల్. ఆ తర్వాత ఆమె వెనుదిరిగి చూసుకోలేదంట. తను నిశ్చయం చేసుకున్న నిర్ణయం కరెక్ట్దే అని అర్థం. షీ సేవ్డ్ మనీ అండ్ ఎన్రోల్డ్ ఇన్ ఏ కోర్స్ అట్ ఉత్తరకాశీస్ నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటైనీరింగ్. ఆమె డబ్బు ఆదా చేసి ఉత్తరకాశీలోని నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటైనీరింగ్ కోర్సులో చేరింది. మై కాలేజ్ సెమిస్టర్ ఇన్ జైపూర్ వాజ్ టు ఎండ్ ఇన్ ఏప్రిల్ బట్ ఇట్ ఎండెడ్ ఆన్ ది 19th of May. జైపూర్లోని నా కాలేజీ సెమిస్టర్ ఏప్రిల్లో ముగియాల్సి ఉంది, కానీ అది మే 19వ తేదీతో ముగిసింది. అండ్ ఐ వాజ్ సపోజ్డ్ టు బీ ఇన్ ఉత్తరకాశీ ఆన్ ది 21st. నేను 21వ తేదీన ఉత్తరకాశీలో ఉండాల్సి ఉంది. సో ఐ డిడ్ నాట్ గో బ్యాక్ హోమ్. ఇన్స్టెడ్ ఐ హెడెడ్ స్ట్రైట్ ఫర్ ది ట్రైనింగ్. కాబట్టి నేను ఇంటికి తిరిగి వెళ్ళలేదు. బదులుగా నేను నేరుగా బయలుదేరాను శిక్షణ కోసం. ఐ హ్యాడ్ టు రైట్ ఏ లెటర్ ఆఫ్ అపాలజీ టు మై ఫాదర్ వితౌట్ హూస్ పర్మిషన్ ఐ హ్యాడ్ గాట్ మై సెల్ఫ్ ఎన్రోల్డ్ అట్ ఉత్తరకాశీ. నేను ఎవరి తోడు లేకుండా ఉత్తరకాశీలో చేరాను. అందుకు మా నాన్నకు క్షమాపణ లేఖ రాయవలసి వచ్చింది. Thereafter, Santosh went on an expedition every year. అద్భుతమైన మానసిక దృఢత్వాన్ని ఆమె పదే పదే నిరూపించుకుంది. హర్ క్లైంబింగ్ స్కిల్స్ మెచ్యూర్డ్ ర్యాపిడ్లీ. కొండలను ఎక్కే నైపుణ్యాన్ని త్వరలోనే సాధించింది. ఆల్సో షీ డెవలప్డ్ ఏ రిమార్కబుల్ రెసిస్టెన్స్ టు కోల్డ్ అండ్ ది ఆల్టిట్యూడ్. చలి నుండి కాపాడుకోవడానికి తన శరీరాన్ని సిద్ధం చేసుకుంది. ఎక్విప్డ్ విత్ అన్ ఐరన్ విల్, ఫిజికల్ ఎండ్యూరెన్స్ అండ్ అన్ అమేజింగ్ మెంటల్ థర్నెస్, షీ ప్రౌడ్ హర్ సెల్ఫ్ రిపీటెడ్లీ. శారీరకంగా, మానసికంగా కొండలను ఎక్కడంలో తనను తాను బాగా సరిదిద్దుకుంది. మళ్ళీ మళ్ళీ కొండలను ఎక్కింది. ద కల్మినేషన్ ఆఫ్ హర్ హార్డ్ వర్క్ అండ్ sincerity came in 1992, just 4 years after she had shyly asked the Aravalli mountaineers if she could join them. ఆరావళి పర్వతారోహకులను అడిగింది ఆరావళి పర్వతారోహకుల్లో చేరవచ్చా అని. సిగ్గుతో అడిగిన 4 సంవత్సరాల తర్వాత 1992లో ఆమె కృషి మరియు చిత్తశుద్ధికి పరాకాష్ఠ వచ్చింది. అట్ బేర్లీ 20 years of age, Santosh Yadav scaled Mount Everest, becoming the youngest woman in the world to achieve the feat. 20 ఏళ్ల వయసులో సంతోష్ యాదవ్ మౌంటైన్ని చేరుకున్నారు. ఎవరెస్ట్ మౌంటైన్ని ప్రపంచంలోనే అతిపిన్న వయస్కురాలిగా ఆ ఘనత సాధించింది. మహిళగా అవతరించింది అంటే ఎవరెస్ట్ మౌంటైన్ని ఎక్కింది. If her climbing skills, physical fitness and mental strength impressed her seniors, her concern for others and desire to work together with them found her a special place in the hearts of fellow climbers. ఆమె కొండను ఎక్కే నైపుణ్యాలు, శారీరక దృఢత్వం మరియు మానసిక బలం ఆమె సీనియర్లను ఆకట్టుకుంది. ఇతరుల పట్ల ఆమెకున్న శ్రద్ధ మరియు వారితో కలిసి పనిచేయాలనే కోరిక ఆమెకు తోటివారి హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. డ్యూరింగ్ ది 1992 ఎవరెస్ట్ మిషన్, సంతోష్ యాదవ్ ప్రొవైడెడ్ స్పెషల్ కేర్ టు ఏ క్లైంబర్ హూ లే డయింగ్ అట్ ది సౌత్ కల్నల్. 1992 ఎవరెస్ట్ మిషన్ సమయంలో సంతోష్ యాదవ్ సౌత్ కల్నల్లో మరణిస్తున్న ఒక పర్వతారోహకుడికి ప్రత్యేక శ్రద్ధ అందించారు. She was unfortunately unsuccessful
ఇన్ సేవింగ్ హిమ్. దురదృష్టవశాత్తు అతన్ని రక్షించడంలో ఆమె విఫలమైంది. హవెవర్, షీ మేనేజ్డ్ టు సేవ్ అనదర్ క్లైంబర్, మోహన్ సింగ్, who would have met with the same fate had she not shared her oxygen with him. అయినప్పటికీ ఆమె తన ఆక్సిజన్ను వేరొక పర్వతారోహకుడు అయిన మోహన్ సింగ్కు అందించి అతన్ని ప్రాణాపాయం నుండి రక్షించింది. Within 12 months, Santosh found herself a member of an Indo-Nepalese women's expedition that invited her to join them. 12 నెలల్లో సంతోష్ ఇండో నేపాలీస్ ఉమెన్స్ ఎక్స్పెడిషన్లో సభ్యురాలుగా గుర్తింపబడింది. అది ఆమెను వారితో చేరమని ఆహ్వానించింది. షీ దెన్ స్కేల్డ్ ది ఎవరెస్ట్ ఏ సెకండ్ టైమ్, thus setting a record as the only woman to have scaled the Everest twice and securing for herself and India a unique place in the annals of mountaineering. ఆ తర్వాత ఆమె రెండవసారి ఎవరెస్ట్ను అధిరోహించింది. తద్వారా ఎవరెస్ట్ను 2 సార్లు అధిరోహించిన ఏకైక మహిళగా రికార్డు సృష్టించింది మరియు పర్వతారోహణ చరిత్రలో ఆమెకు మరియు భారతదేశానికి ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఇన్ రికగ్నిషన్ ఆఫ్ హర్ అచీవ్మెంట్స్, ద ఇండియన్ గవర్నమెంట్ bestowed upon her one of the nation's top honors, ద పద్మశ్రీ. ఆమె సాధించిన విజయాలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆమెకు దేశం యొక్క అత్యున్నత గౌరవాలలో ఒకటైన పద్మశ్రీని ప్రదానం చేసింది. Describing her feelings when she was literally on top of the world, Santosh has said, I took some time for the enormity of the moment to sink in. సంతోష్ యాదవ్ ప్రపంచం పైన ఉన్నప్పుడు ఆమె భావాలను అక్షర రూపంలో వివరించారు. ఆ క్షణం ఆమె చాలా సంతోషంతో మునిగిపోయింది. ఆ క్షణం నుండి తేరుకోవడానికి కొంత సమయం పట్టిందట. దెన్ I unfurled the Indian tricolor and held it aloft on the roof of the world. అప్పుడు నేను భారతీయ త్రివర్ణ పతాకాన్ని విప్పి ప్రపంచం పైకప్పుపై ఉంచాను. ద ఫీలింగ్ ఈజ్ indescribable. ఆ అనుభూతిని వర్ణించలేనిది. ద ఇండియన్ ఫ్లాగ్ వాజ్ ఫ్లయింగ్ ఆన్ టాప్ ఆఫ్ ది వరల్డ్. భారతదేశ జెండా ప్రపంచంపై ఎగురుతోంది. ఇట్ వాజ్ ట్రూలీ ఏ స్పిరిచువల్ మూమెంట్. ఇది నిజంగా ఒక ఆధ్యాత్మికమైన ఘట్టం. ఐ ఫెల్ట్ ప్రౌడ్ యాజ్ అన్ ఇండియన్. నేను భారతీయురాలుగా చాలా గర్వపడుతున్నాను. ఆల్సో ఏ ఫెర్వెంట్ ఎన్విరాన్మెంటలిస్ట్, సంతోష్ కలెక్టెడ్ అండ్ బ్రాట్ డౌన్ 500 kilograms ఆఫ్ గార్బేజ్ ఫ్రమ్ ది హిమాలయాస్. పర్యావరణవేత్త అయిన సంతోష్ హిమాలయాల నుండి 500 కిలోల చెత్తను సేకరించి కిందికి తీసుకువచ్చారు. చూశారు కదా సంతోష్ యాదవ్ యొక్క జీవిత చరిత్ర, ఆమె సాధించిన విజయాలు. ఈ వీడియో కనుక అర్థమైతే లైక్ చేయండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా. మళ్ళీ వీడియోతో కలుసుకుందాం. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.